నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. ఇక నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ గ్రామ పంచాయతీలో 1,50,00,000 నిధులతో మంజూరైన సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టరేట్ ఐడిఓసిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం, ఇందిరామ రాజ్యం అని అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని, ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా 5వ రోజు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం చివరి రోజుగా జరుగుతుంది. దాంట్లో భాగంగా పాల్వంచ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్లు మీ సిసిఎఫ్ గారు కూడా ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నా చిన్నతనంలో కొన్ని స్మృతులు గుర్తున్నాయి. నాది కల్లూరు మండలం, నారాయణపురం గ్రామం. మా పక్కనే కనకగిరి గుట్టలుంటాయి. పక్కనే అంటే సుమారు ఒక 14-15 కిలోమీటర్ల దూరంలో. నేను 3rd క్లాసో 4th క్లాసో చదువుకునేటప్పుడు వేసవికాలం వచ్చిందంటే ఎడ్ల బండ్లు అడవిలోకి వెళ్లి ఎండిన పొలాల కోసం పోయేవాళ్ళు.